హాయ్ అండి. నేను చంద్రశేఖర్. హ్యాపీ సండే. ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు నేను ఇతర్ కనెక్ట్లో ఐడి ఎట్లా మన ట్రాన్ ఎలా వేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేయాలో చూపిస్తున్నాను. పాండా ఎలా కొనాలి, ప్లస్ ఈసీసీ ఎలా కొనాలి, ఎలా యాక్టివేట్ అవ్వాలి. చాలా రోజుల తర్వాత ఇతర్ కనెక్ట్ మీద నేను ఐడి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఫోర్సాజ్, ఇతర్ కనెక్ట్, జెనిక్ అలా మంచి మంచి ప్రాజెక్ట్స్, వెల్ నోన్ రిపీటెడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మీరు కూడా మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. మీ విధంగా మీరు రీసెర్చ్ చేసుకొని మీ ప్రకారంగా మీరు జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అవ్వండి. నేనైతే నాకు నచ్చింది, నాకు మా అప్లైన్ ఆయన దేవుడు నాకు ఆయన గైడ్ చేస్తున్నాను. నేను కూడా రీసెర్చ్ చేసుకొని చేస్తున్నాను. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి మ్యాథమెటిక్స్లో. సో నేను మ్యాథ్స్ చెప్తాను. సో ఇది నాకు ఒక ప్యాషన్ అనమాట, సైడ్ ఇన్కమ్, క్రిప్టో కరెన్సీ వాటి మీద. సో మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే 9664061959 9346799014 నెంబర్కి మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఐ హోప్ యూ టేక్ రైట్ డిసిషన్. మంచి ప్రాజెక్ట్స్ అండి జెనిక్, ఇవన్నీ కూడా మీరు కూడా రీసెర్చ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. నేను బిజీ ఉన్న తర్వాత రిప్లై ఇస్తాను, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. సో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఫస్ట్ నేను వజీరెక్స్ ఓపెన్ చేస్తున్నాను. అక్కడ నేను అకౌంట్లో అమౌంట్ వేసుకుంటాను. వజీరెక్స్ దేంతో లింక్ అయిందంటే మొబిక్విక్తో లింక్ అయిందండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మొబిక్విక్ అనే యాప్ని వేసుకోండి. ఇది మొబిక్విక్ ఓపెన్ చేశాను చూడండి. మొబిక్విక్ ఇక్కడ మీరు వ్యాలెట్లో ఫస్ట్ అమౌంట్ వేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నది, కొన్ని చూపిస్తాను మీకు, అవి చూసుకుంటే చాలు మీరు. సో ఇది నేను రికార్డ్ చేస్తున్నాను ఈజీ రికార్డర్తో, మీరు కూడా అలానే చేయొచ్చు. సో ఇక్కడ మీరు బ్రష్ వాడండి, ఇది కూడా యూస్ చేసుకోవచ్చు ఎవరికైనా రికార్డ్ చేసి పంపడానికి. సో నేను హాయిగా నిదానంగా చేస్తాను, కొద్దిగా లెందీ అయిన వీడియో మీకు అర్థమయ్యేటట్టు చేస్తున్నాను. మీరు దీన్ని ఉపయోగించి ఐడి చేసుకోవచ్చు చక్కగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి మనం సంపాదించుకొని. ఇప్పుడు స్టార్టింగ్లో ది క్రిప్టో కరెన్సీ, ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూడా లీగల్ చేస్తుందని, అసెట్ లాగా ట్యాక్స్ చేస్తుంది. సో దానిలో ఏం భయం లేదు, మన ఇండియన్ ఎక్స్చేంజెస్ వాడుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా కాయిన్స్ ఇండియన్ ఎక్స్చేంజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అంటే మీకు ఏం ఇబ్బంది ఉండదు, ట్రేడింగ్ చేసుకోవచ్చు. చాలా విధాలుగా నేను సంపాదిస్తానండి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మీరు ఒకవేళ ఈ విధంగా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ నాతో వస్తే మీరు రీసెర్చ్ చేస్తానండి. మీకు అన్ని ప్రూఫ్స్ పెడతాను, అన్నీ చెప్తాను డీటెయిల్. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ నేను ఒక మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీరే వెళ్ళేసి దాన్ని క్లిక్ చేయండి. ఏమొచ్చింది? యాడ్ మనీ వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఒక్క నిమిషం. ఇక్కడ మీకు చూస్తే మొబిక్విక్ అనే యాప్ ఉంది, అది వేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అది మన ఇండియన్ది. ఫోన్పే ఎప్పుడైతే పేటిఎం అలా వాడతారో అలా అనమాట. సో అక్కడ వెళ్ళిపోయి మీరు దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాలెన్స్కి వెళ్తాను, యాడ్ మనీ ఎంటర్ చేస్తాను. మీరైతే బ్యాంక్ ఎక్కడైతే మీరు దీనిలో అయ్యేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలండి. ఏ బ్యాంక్ మీరు తీసుకుంటున్నాను, నేను ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు ఇచ్చాను. సో నేను హెచ్డిఎఫ్సి యూస్ చేస్తున్నాను. చాలామంది వజీరెక్స్ వాడతారు కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ టైం వజీరెక్స్ మీద చేస్తున్నాను. ఎందుకంటే జియో టెస్ట్ మీద కూడా చేశాను. డిఫరెంట్ ఇండియన్ ఎక్స్చేంజెస్లో చేస్తుంటాను, నాకు నాలెడ్జ్ రావడానికి, నాకు కొద్దిగా అది తెలుసుకోవడానికి కొత్త విషయాలు. ఎందుకంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అకార్డింగ్ టు మీ. సో సేవింగ్ ఈజ్ ఆల్సో ఎర్నింగ్, 1 పై సేవింగ్ ఈజ్ ఆల్సో ఎర్నింగ్, అది చేస్తున్నాను. సో హెచ్డిఎఫ్సి వద్దండి, వచ్చిన వెంటనే మీకు ఇక్కడ పిన్ అడుగుతారు, ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీరు బ్యాలెన్స్కి వెళ్ళండి, యాడ్ మనీ దగ్గర వెళ్ళండి. యాడ్ మనీ ఎంత యాడ్ చేయబోతున్నారు అంటే 6000. మా ఫ్రెండ్కి 6000 ట్రాన్ కొనబోతున్నాను. దానిలో నేను ఇతర్ కనెక్ట్లో ఐడి పెట్టబోతున్నాను $50 ప్లస్ పాండా కొనబోతున్నాను. పాండా ఐఎన్యూ చాలా ఫేమస్. క్రిస్ గేల్ ఇలా పెద్ద వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ వరల్డ్ వైడ్గా పెద్ద సెలబ్రిటీస్ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా డీటెయిల్ చెక్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను 6000 పెట్టాను. ఇక్కడ అమౌంట్ పెట్టిన వెంటనే కంటిన్యూ అవుతాండి. వచ్చిన వెంటనే ఇక్కడ పేన్ అంటాడు, పేన్ అవుతండి. వచ్చిన వెంటనే అక్కడ మీ పిన్ నెంబర్
నేనేం చేస్తాను చూడండి, పేమెంట్ సక్సెస్ఫుల్ టు యాడ్ మనీ, మొబిక్విక్ పేమెంట్ యాప్ ట్రూలీ ఇండియన్, మనీ యాడెడ్ టు వ్యాలెట్ సక్సెస్ఫుల్లీ, న్యూ వ్యాలెట్ బ్యాలెన్స్ 6148, నెట్ అమౌంట్ యాడెడ్ 4000. సో ఇప్పుడు యాడ్ అయిపోయింది, చెక్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిపోయింది. వ్యాలెట్లో 6000 ఇక్కడ చూడండి, ఇక్కడ అది వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వజీరెక్స్కి వెళ్తున్నాను. వజీరెక్స్ ఇది అయిపోయింది. అంటే నేను వజీరెక్స్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే వజీరెక్స్లో నెట్ బ్యాంకింగ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. నేను యూజ్ చేసేది మొబిక్విక్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. అది మీరు ఇదే ప్రొసీజర్ ఏదైనా చేయొచ్చు, జెనిక్ చేసుకోవచ్చు, ఫోర్సా ఏదైనా చేయొచ్చు సేమ్. ఇప్పుడు వజీరెక్స్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళిన వెంటనే ఫండ్స్కి వెళ్ళండి. ఫండ్స్కి వస్తాయండి, ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ ఫండ్స్ ఆప్షన్ వస్తుంది. వచ్చిన వెంటనే ఇక్కడ మీరు ఐఎన్ఆర్ నొక్కండి, డిపాజిట్ నొక్కండి, ప్రెస్ చేయండి, డిపాజిట్ని ప్రెస్ చేయండి. మీకు మొత్తం డీటెయిల్ ఇస్తున్నానండి, డిపాజిట్ ఎలా చేయాలి, విత్డ్రా ఎట్లా చేయాలి అన్నీ నేను అదే నేర్చుకుంటాను. మెయిన్ ఎలా యాక్టివేట్ చేసుకో. నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ఉంది చూడండి, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్, ఇది మొబిక్విక్ ఆప్షన్, ఇది P2P ఆప్షన్. ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు. నాకు బెటర్ అయితే ఏది ఉందో అది నేను చేస్తున్నాను మొబిక్విక్. రెండోది క్లిక్ చేశాను, ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను 6100. సో ఇక్కడ మీరు వ్యాలెట్కి వెళ్ళండి, మీకు పేమెంట్ వస్తుంది. 1 minute, మళ్ళీ డిపాజిట్కి వెళ్ళండి. ప్రాబ్లం ఉంటే ఇలా చూపిస్తే చూద్దాం ఏమంటున్నాడు వాడు. మొబిక్విక్ని సెలెక్ట్ చేసుకోండి. వన్ మినిట్. ఇక్కడ చూస్తే మీరు ఎక్స్ట్రా అమౌంట్ ఉంది, ఇక్కడ చూడండి 6100 కాదు, తక్కువ పెట్టాలి కొద్దిగా నేను, ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఫీ తీసుకుంటారండి, అందుకనే నేను కొద్దిగా తక్కువ పెట్టాలి కొద్దిగా. సో 5900 పెడతాను. అంటే మొబిక్విక్ వెళ్ళండి వ్యాలెట్కి. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఫీజ్ 1.50, GST 18% కట్ అవుతుంది. 5900కి 104.43 కట్ చేసుకుంటున్నాడు. 6004 ఇస్తున్నాడు. ఆర్డర్ నెంబర్ ఉంటుంది ఇక్కడ, మీ అమౌంట్ ఎంత పే చేయాలో ఉంటుంది, అది మొబిక్విక్ నుంచి తీసుకుంటుంది. ఐ హోప్ మీ అండర్స్టాండ్ అయినట్టుంది. అండర్స్టాండ్ మళ్ళీ రిపీటెడ్గా చూడండి, వీడియో మీకు అర్థమైపోతుంది. పే నౌ అంటున్నాడు, నేను చూస్తున్న వ్యాలెట్లో ఎంత ఉందో కూడా చూపిస్తుంది ఇక్కడ చూడండి. నేను ఇంతనే కట్టాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను, పే నౌ అవుతున్నాను. పేమెంట్ సక్సెస్ఫుల్. నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను మొబిక్విక్లో అమౌంట్ యాడ్ చేసుకున్నాను, అక్కడ నుంచి కంటిన్యూ అవసరం లేదు, ట్రాన్సాక్షన్ వస్తుంది మీకు. ట్రాన్సాక్షన్ ఐడి ఎప్పుడు సేవ్ చేసుకోవచ్చు మీరు, మొత్తం డీటెయిల్ ఉంటుంది. మొబిక్విక్లోంచి ఫస్ట్ వ్యాలెట్ అడ్రస్ అమౌంట్ వేసుకున్నాను. ఇక్కడ చూడండి అమౌంట్ వచ్చేసింది, ఇక్కడ మీకు చూసుకోవచ్చు, మీకు అర్థమై ఉంటుంది. ఇది ఇప్పుడు నేను దీంట్లో ట్రాన్ కొనబోతున్నాను చూడండి, మీకు అంత డీటెయిల్గా ఇస్తున్నాను. మొత్తం ఈ వీడియోలో మొత్తం ఐడియా వచ్చేస్తుంది మీకు, ఎలా మనం మొబిక్విక్ని యాక్టివేట్ చేసుకోవాలి. మొబిక్విక్లోంచి మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి, దానిలో మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 5898 ఉంది, ఎక్స్చేంజ్కి వెళ్తున్నాను. ఎక్స్చేంజ్ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఎక్స్చేంజ్ అని, ఈ ఆప్షన్కి వెళ్ళండి. ఫస్ట్ నేను మొబిక్విక్ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి, అక్కడ అమౌంట్ యాడ్ చేసుకోండి మీ నచ్చిన బ్యాంక్ ద్వారా, HDFC, ICICI, SBI ఏదో వాట్ ఎవర్.
అక్కడ నుంచి యాడ్ చేసుకొని ఇప్పుడు వజీరెక్స్లోంచి డిపాజిట్ ఆప్షన్కి వెళ్ళి మొబిక్విక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ ఇక్కడ వేసుకోండి. అది చార్జ్ చేస్తాడు 1.5 ప్లస్ జిఎస్టీ. అమౌంట్ వస్తే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ట్రేడింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. నేను ట్రాన్ కొనబోతున్నాను. ఫస్ట్ ట్రాన్ ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. టీఆర్ఎక్స్ ఇది అప్ డౌన్ ఉంటుంటుంది. ఇప్పుడు 7.3 నడుస్తుంది చూడండి. ఇక్కడ ఐఎన్ఆర్ చూడాలి. ఐఎన్ఆర్ చూస్తే 7.3 నడుస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. బై సెల్ ఆప్షన్ ఉంది, బైకి వెళ్ళిపోండి. అది పెరుగుతుంది. ఇప్పుడు తగ్గినప్పుడు కొంటే బాగుంటుంది. సో అది బెటర్ యాక్చువల్గా అయితే. సో నేను ఇప్పుడు ట్రాన్ కొంటున్నాను మా మిత్రుడు గురించి. టోటల్ అమౌంట్తో కొనేస్తున్నాను. చూసుకోండి, ఇంత ట్రాన్ వస్తుంది. 807 వస్తుంది. 7.2 7.1 ఉంటే ఇంక ఎక్స్ట్రా వచ్చేది. సో బై వచ్చేసాను. ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో మన ట్రాన్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ. ఇది అందరికి తెలిసి ఎలా కొనాలి ఏంటి అనేది అయినా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ట్రాన్ చూపిస్తుంది. టీఆర్ఎక్స్ ఆర్డర్ అయితే ప్లేస్ అయింది, రిఫ్లెక్ట్ అవుతుంది కొద్దిసేపట్లో. చూడండి కనిపిస్తుంది. ఆర్డర్లు ఎన్ని ఉన్నాయి, మీరెన్ని అవైలబుల్ ఎన్ని ఉన్నాయి ఇవి చూపిస్తుంది ఇక్కడ. సో 807 అవైలబుల్ ఉన్నాయి. నేను ఎక్కడైనా పంపించుకోవచ్చు. ఈ ఆర్డర్లో ఉన్నాయి మాత్రం అది ట్రేడింగ్ అవుతుందని అర్థం. ఇది నేను ట్రేడింగ్ చేస్తున్నాను. దీని గురించి కాదు నా వీడియో. మీ గురించి కావాలంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నాకు కాంటాక్ట్ చేస్తే. ప్రస్తుతానికైతే నేను ఓన్లీ అది ఐడి యాక్టివేట్ చేసే ప్రొసీజర్ చూపిస్తున్నాను. ఇప్పుడు ట్రాన్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ నా అకౌంట్లో వెళ్తాను. ఇతర కనెక్ట్ అకౌంట్ వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను డాష్ బోర్డ్ ఉంది. ఇక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఇక్కడ మీకు పాండా కొనాలి. ఇప్పుడు సార్ మా దోస్ది చూడండి, మా సార్ది ఏం లేదు. ఇక్కడ అమౌంట్ ఏం లేదు చూసుకోండి. ఇక్కడ నేను ఇప్పుడు $50 ఈసీసీది కొంటాను. మీరు ఇక్కడ వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే డిపాజిట్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది డిపాజిట్ ఆప్షన్. ఈ ఆప్షన్కి వెళ్ళండి, క్లిక్ చేయండి దాన్ని. ఇక్కడ మీకు దేంతో డిపాజిట్ చేసుకోవాలి ఇక్కడ ఆప్షన్ ఇస్తాడు. స్మార్ట్ చైన్, బిఎస్సి స్మార్ట్ చైన్, బినాన్స్ సంబంధించింది, ఇథేరియం సంబంధించింది, ERC20 అంటారు దాన్ని. బిఎస్సి స్మార్ట్ చైన్ అంటారు. బిఎన్బితో చేసుకోవచ్చు, ఈసీసీ ఇది చేసుకోవచ్చు. మీకు ఎన్నో ఈసీసీతో కూడా ఐడి యాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ టీఆర్ఎక్స్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టీఆర్ఎక్స్ ఆప్షన్ చేస్తాను. అంతేగానే అక్కడ ఎంటర్ చేయాలి. $50 అని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన వెంటనే QR కోడ్ అని వద్దండి. ఇప్పుడు నాకు €551 కావాలి. కరెక్ట్ టీఆర్ఎక్స్లు కావాలి. చూడండి ఇక్కడ స్కాన్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇది అడ్రస్. మీరు ఏం చేయాలంటే ఇది కాపీ చేసి అక్కడ పంపిస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చి ఐడి యాక్టివేట్ అయిపోతుంది. క్లిక్ హియర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ నొక్కడం మర్చిపోద్దు. ఇది నొక్కడం మర్చిపోద్దు అక్కడ సక్సెస్ఫుల్ అయిన తర్వాత. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాపీ చేసుకుంటున్నాను దీన్ని. మళ్ళీ నేను వర్జిరెక్స్లో వస్తున్నాను. etherconnect.co అనేది వెబ్సైట్ అండి. అది వ్యాలెట్ నుంచి కూడా చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. విత్డ్రా ఆప్షన్ నొక్కండి. మీరు రిపీటెడ్గా వీడియో చూస్తే అంత అర్థమైపోతుంది. నేను పెద్ద ప్రొసీజర్ చేస్తున్నాను, చాలామందికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకటండి, నేను ఏదో నాకు ఇంత లైక్స్ కావాలి, సబ్స్క్రైబ్స్ కావాలని కాదు. లైక్స్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ చేసి మీకు ఫార్వర్డ్ చేయడానికి అంతే ఎనర్జీ వస్తుంది. మీకు కూడా ఉపయోగపడతాయి. ఆపర్చునిటీ ఇస్తున్నా అంతే. మీరు ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే మీకే ఆనందం. ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసి అమౌంట్ ఎంటర్ చేయండి. $550 అన్నాడు. 560 పెడదాం. ఎక్స్ట్రా పెడితే ఏం కాదు. 551 అన్నాడు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. 551 అన్నాడు. నేను 560 పెడుతున్నాను.
ఎక్స్ట్రా పెడితే అది వాడు కట్ చేస్తాడు 5 పీస్ 551 అన్నాడు. సో 5 రూపీస్ నెట్వర్క్ ఫీ ఉంటుంది, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి, రిమార్క్స్లో రాసేయండి. అనిల్ సార్, అనిల్ సార్ అని పెట్టాను. ఈసీసీ డిసెంబర్ 12th 2021 డేట్ కూడా పెట్టుకుంటున్నాను. ప్రొసీడ్ వచ్చేయండి, స్వాప్ చేయండి. ఇప్పుడు మీకు 2 వేగా కన్ఫర్మేషన్ అవుతుంది. ఒకటి మొబైల్ కన్ఫర్మేషన్, ఒకటి ఈమెయిల్ కన్ఫర్మేషన్. ఎందుకంటే వేరే వాళ్ళు మిస్యూజ్ చేయలేరు మీ అకౌంట్ని మీరే యూజ్ చేసుకోగలుగుతారు. ఇది చాలా మంచి సెక్యూరిటీ, హై లెవెల్ సెక్యూరిటీ. అన్లెస్ మీరు షేర్ చేస్తే కానీ మనం ఏం చేయలేం. సో ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ, ఆటోఫిల్ కొట్టండి. సో ఇక్కడ ఓకే నంబర్ వచ్చింది. ఓకే అథెంటికేట్ చేయండి, అయిపోయింది. అప్రూవల్ ఈమెయిల్ సెండ్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ అండ్ కన్ఫర్మ్ యువర్ విత్డ్రా రిక్వెస్ట్. ఓకే ఇక్కడ రండి, మీ ఈమెయిల్కి రండి. అంటే మన ఈమెయిల్ ఏదైతే మీ ఈమెయిల్ ఉంటుందో ఆ ఈమెయిల్కి రండి. రిజిస్టర్ ఈమెయిల్ అయితే వజీరెక్స్తో చేస్తారో ఆ ఈమెయిల్కి రండి. వచ్చిన వెంటనే అక్కడ మీకు యాక్టివేషన్ 2 వేగా అండి, అంటే ఎవరైనా మొబైల్తో కాకుండా మీరు ఈమెయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ పెద్దగా ఉండొచ్చు, కానీ ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను చేసే ప్రాసెస్ అన్నీ కూడా చాలామందికి తెలియని ప్రాసెస్లు. ఇవి తెలుసుకుంటేనే చాలు, మీరు టీం లీడర్ అవుతారు. మీ టీం మీరు మెయింటైన్ చేస్తారు. ఇది నా ఉద్దేశం అండి. మీ టీం మీకు అవ్వాలి, మీరు సొంతంగా నేర్చుకోవాలి. నేను ఎంత చెప్పినా కానీ ఒకసారి మీరు సొంతంగా ప్రాక్టికల్గా చేస్తే మీకు బాగా అర్థమైపోతుంది. ఇదే నేను చెప్పేది కూడా గురువుగా కూడా. నేను టీచర్ని కాబట్టి ఇదే చెప్తాను. సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఆ ట్రాన్స్ వెళ్ళిపోయినాయి. 807 ట్రాన్స్ ఉండే కదా, వెళ్ళిపోయినాయి. అవి డిడక్ట్ అయిపోతాయి. చూడండి డిడక్ట్ అయింది, చూడండి ఇక్కడ టోటల్ నుంచి. ఇప్పుడు మీకు ఇక్కడ డిడక్ట్ అయింది కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మీకు ఇంకా అవ్వలేదు, చూడండి ఇక్కడ ట్రాన్స్ ఇంకా 247 ఉన్నాయి. సో ఇక్కడ మీరు రండి, మీరు వచ్చేసి ఏం చేయండి అంటే మీరు డైరెక్ట్ ఇతర్ కనెక్ట్ వెబ్సైట్కి రండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వజీరెక్స్ నుంచి వెళ్ళిపోయింది. ఏదైతే మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, స్మార్ట్ కాంట్రాక్ట్ ఏది చేస్తున్నారో ఇక్కడ క్లిక్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అని నొక్కండి. ఇది 8 సార్లు నొక్కండి. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎందుకంటే అది ట్రాన్ బ్లాక్ చైన్ మీద ఉంటుంది కాబట్టి దానికి రెగ్యులర్గా చెప్తేనే అప్పుడు దాని నోట్స్ అని ఫాస్ట్గా తీసుకొని ముందరికి వెళ్తుంది అనమాట. ఇప్పుడు డాష్ బోర్డ్కి వచ్చేయండి. చూడండి 4927 ఈసీసీస్ వచ్చాయి, 50.26 వచ్చింది. చూసారు కదా, ఇదిగోండి. కంగ్రాచులేషన్స్ టు మై సార్. ఈసీసీ యాక్టివేట్ చేసుకున్నాడు. ఆయనకి 8% మంత్లీ కాయిన్స్ మీద వస్తాయి, ఈ కాయిన్స్ మీద వస్తాయి అన్నమాట. 8% మంత్లీ ఈ కాయిన్స్ మీద వస్తాయి సార్కి. సో ఇది 24 అవర్స్కి వచ్చి 0.27. సో ఈసీసీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పాండాకి వెళ్దాం. ఇప్పుడు మీరు పాండా అన్నీ కూడా కొనిస్తున్నాను మా దోస్తుది. సో అది కూడా చేస్తున్నాను, చూడండి. 1 minute. ఇప్పుడు నేను ఈసీసీలో మీకు ఏం చూపించాను, ఎలా ఈసీసీ యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి స్టేకింగ్ వస్తుందండి. టీం ఎందరు ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది, డైరెక్ట్ ఎందరు ఉన్నారు, యాక్టివ్ ఏంటి, ఈసీసీ ప్రైస్ ఎంత ఉంది, స్టేకింగ్ ఇక్కడ కనిపిస్తుంది, లెవెల్ ఇన్కమ్ కనిపిస్తుంది, టోటల్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇథేరియం బ్లాక్ చైన్ మీద ఉంది కాబట్టి ఇథేరియం ప్రైస్ ఎంత ఉందో చూపిస్తుంది ఇక్కడ. ఇదంతా మనకి E5 ప్రైస్ కూడా ఉంది ఇక్కడ. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ పాండాలు E5 కొంటే చాలా మంచిది మా మిత్రుడికి. సో 1 by 1 కొందాం, పాండా కొందాం, E5 కొందాం, రెండు ఉపయోగపడతారు మా మిత్రుడికి. ఎందుకంటే డెక్స్ వస్తుంది ప్లస్ పాండా మీద వ్యాలెట్ వస్తుంది, రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఓకే అండి.
19 minutes వీడియో, కానీ తప్పదు, నేను మొత్తం డీటెయిల్ పెట్టాను కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ బై నౌకి వెళ్ళండి. ఇక్కడ బై నౌ మెయిన్ డాష్బోర్డ్ మీద బై నౌకి వెళ్ళండి. వెళ్ళేసి బై ట్రాన్ నొక్కండి. ట్రాన్ ద్వారా కొనడం. ఇక్కడ రండి, ఒక 5 ఓకే, అప్రాక్సిమేట్గా ఒక $10 కొందాం. కన్ఫర్మ్ చేయండి. క్యూఆర్ కోడ్ వస్తుంది. సేమ్ ప్రొసీజర్ ఈసీసీ లాగానే కాపీ చేయండి. ఇది కాదు, సారీ, అడ్రస్ ఉంది కదా, ఇక్కడ బ్లాక్ చైన్ అడ్రస్ అంటారు, ఆల్ఫా న్యూమెరిక్ ఉంటుంది. ఇది ఈ అడ్రస్లో ఎవ్వరు కాపీ చేయరు. ల్యాక్స్ ఆఫ్ సర్వర్స్తో ఇంటర్నెట్ ఉంటుంది. అది కాపీ చేసేసేయండి. మళ్ళీ వజీరెస్కి రండి. సేమ్ ప్రొసీజర్, వజీరెస్కి రండి. మీకు ప్రస్తుతానికి పాండా చూపిస్తాను. ఇక్కడ ఏం చేయండి, మీరు ట్రాన్ని నొక్కండి. టీఆర్ఎక్స్ అని చూడండి, సెకండ్ వన్, అది నొక్కండి. నొక్కిన వెంటనే విత్డ్రా నొక్కండి. అడ్రస్ నొక్కండి. అడ్రస్ పెట్టేయండి. ఇక్కడ బ్లాక్ చైన్ అడ్రస్, అమౌంట్ చూసుకోండి ఇక్కడ. సో మనము 112 పెడదాం, తప్పదు. 115 118 ఓకే, 18. ఇది ఒకసారి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తూ వస్తారండి బాగా. రీమార్క్లో అనిల్ సార్ పాండా అయ్యన్యూ ఉంటున్నాను. ప్రొసీడ్ ఒక్కండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, మీకు ఓటీపీ వస్తుంది, మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది, కన్ఫర్మ్ అయిపోతుంది. అక్కడ ఐడి యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఇప్పుడు చూపించాం కదా సేమ్, అది చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు దాని ద్వారా ఏంటంటే టైము పెద్ద లెంతీ అయిపోతుంది వీడియో, అందుకని ఇంకేం లేదు. సో ఇక్కడ వచ్చేస్తుంది మీ కింద 729 అని అథెంటికేట్ చేయండి. మళ్ళీ ఒకసారి రిపీటెడ్ అవుతుంది, మళ్ళీ మెయిల్ వస్తుంది, మెయిల్లో కన్ఫర్మేషన్ వస్తుంది. మెయిల్కి వెళ్ళండి, అక్కడ మళ్ళీ నొక్కండి. మీకు ఎందుకు డబల్ అంటే మీకు కంప్లీట్ పిక్చర్ వస్తుంది అన్నమాట, ఎలా చేస్తున్నాను అనేది. ప్రాక్టీస్లో పెట్టారనుకోండి, ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం పడుతుందండి, ముందునే చెప్తున్నాను. అప్రూవ్ నొక్కేయండి. అక్కడ చూపిస్తాడు ఏ బ్లాక్ చైన్ అని. మీ మెయిల్లో డేటా ఉంటుంది కదా, ఇక్కడ రాకపోతే కూడా అక్కడ పంపించుకోవచ్చు. మనము ఒక టికెట్ కూడా రేస్ చేయొచ్చు. అలాంటివి ఏముండవు, కానీ వచ్చేస్తే కరెక్ట్ పంపిస్తే, ప్రొసీజర్ అని కరెక్ట్ చేస్తే కరెక్ట్ అవుతాయండి, అంతే. క్లిక్ హియర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు మీ పాండా చూద్దాం ఎన్ని వచ్చేసరికి. ఓకే, మనం మీ బ్యాక్కి రండి, డాష్బోర్డ్కి రండి. ఈసీసీ డాష్బోర్డ్ అని రాండి. ఈసీసీ వేరు, ఈసీసీ మదర్ కాయిన్, పాండా అనేది ప్రోడక్ట్ దానిది. పాండాలు ఎన్ని వచ్చి చూద్దాం సార్కి. పాండా కావాలంటే మీరు ఏం చేయాలంటే పాండా ఎన్యూ, ఇప్పుడు మీరు బై నౌ నొక్కితే ఇక్కడ మీకు చూపిస్తారు చూడండి పాండాలు. ఇగోండి ఎన్ని వచ్చేసరికి 20,460 వచ్చాయండి. చూసుకోవచ్చు. అది ఇప్పుడు ఎంతలో ట్రేడింగ్ అవుతుందో చూపిస్తాను. ప్రస్తుతానికి యూనిస్వాప్, ప్యాన్కేక్ స్వాప్లో రెండిట్లో ఉంది. చూపిస్తాను ఎంతలో ట్రేడింగ్ అవుతున్నది. కంగ్రాచులేషన్స్ సార్. ఇప్పుడు లాస్ట్ సేల్ నడుస్తుందండి, రౌండ్ 4 నడుస్తుంది. 8% బన్ అని 10 బిలియన్ 285 బిలియన్లో 275 అయిపోయింది. ఈ లాస్ట్ 10 బిలియన్ తర్వాత డైరెక్ట్ బినాన్స్ అన్ని ఎక్స్చేంజెస్లో, పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్లో వ్యాలెట్, వాళ్ళ సొంత ఎక్స్చేంజ్ రాబోతుంది. వ్యాలెట్ వస్తుంది, టోకన్ వస్తుంది, ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ వస్తుంది. అది పాండాది పవర్. మిమీ టోకన్ అంటారు దీన్ని. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీనిలో చాలామంది కోట్లు కూడా సంపాదించారు, ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. సో మీకు పాండా కూడా చూపించేసాను ఎలా వచ్చింది అనేది, 2 విధాలుగా. ఇప్పుడు సేమ్ ప్రొసీజర్ అండి, ఏదైనా జెనీకుండానే ఏదైనా ఉండదు, సేమ్ ప్రొసీజర్. వజీరెక్స్ నుంచి మీరు మోబిక్విక్లో అమౌంట్ వేసుకొని ఇక్కడ తీసుకొని ఇక్కడ పంపిస్తారు, దాన్ని ప్రొసీజర్ చేస్తారు.
ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ ఈ ప్రొసీజర్స్ నేర్చుకుంటే మనకి విత్డ్రా చేయడం, డిపాజిట్ చేయడం, మన టీమ్ని మెయింటైన్ చేసుకోవడం. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు కూర్చుంటే సంపాదించుకోవచ్చు, ఇది కూడా ఇక్కడ స్టేకింగ్ అని ఉంటుంది. లెవెల్ ఇన్కమ్ అంటే మీరు టీమ్ కూడా చేసుకుని కూడా సంపాదించుకోవచ్చు, వాళ్ళ ద్వారా మీకు అమౌంట్ వస్తుంది, అది మీరు హాయిగా యూస్ చేసుకోవచ్చు అండి. సో ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయినట్టుంది. సో ప్రస్తుతానికైతే నేను ఈథర్ కనెక్ట్ ఎలా మనము ఈసీసీని పాండాని ఎలా యాక్టివేట్ చేయాలో చూపించాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మళ్ళీ మన కొత్త వీడియోతో జెనిక్లో నేను నా ఛానల్ చూస్తున్నాను, మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బాయ్ అండి, గుడ్ డే, బాయ్ బాయ్.